హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు, పిఎఫ్ అప్లై చేసి 1 వీక్ అవుతుంది, 10 డేస్ అవుతున్నాయి, 15 డేస్ అవుతుంది, అయినా కూడా క్లెయిమ్ ఇంకా అండర్ ప్రాసెస్ ఉంది, మాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, అమౌంట్ ఇంకా రావట్లేదని కామెంట్ చేస్తున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇక్కడ ఈపీఎఫ్ఓకి గ్రీవెన్స్ అనేది రేజ్ చేశాను. సో సాధారణంగా 10 డేస్ లోపు మనకు పిఎఫ్ అమౌంట్ వస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు 15 డేస్ గడుస్తుంది. నేను ఒక క్లెయిమ్ చేశాను, సో వారికి కొంచెం ఎమర్జెన్సీ ఉందనేసి. సో ఇప్పుడు నేను ఈపీఎఫ్కి అయితే గ్రీవెన్స్ రేజ్ చేశాను, ఏదైనా పాసిబిలిటీ ఉంటే తొందరగా సెటిల్ చేసేదానికి. సో ఈపీఎఫ్ మనకి ఏం సమాధానం చెప్పిందో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి. సో దానికోసం ముందుగా ఇక్కడ నేను గూగుల్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఐజిఎంసి అనేటువంటి వెబ్సైట్ ఇక్కడ మనము ఓపెన్ చేసాము. సో మీకు పిఎఫ్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు కూడా ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు, కానీ మీకు రిప్లై అనేది మాత్రం తొందరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు సేమ్ 15 డేస్, 20 డేస్, 25 డేస్ కూడా గడుస్తుంది రిప్లై రావడానికి, వెంటనే అయితే రిప్లై రాదు. సో ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా మనకు ఈపీఎఫ్ఐజిఎంసి హోమ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుండి మీరు గ్రీవెన్స్ రిజిస్టర్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మీరు రేజ్ చేసి ఉంటే స్టేటస్ని కూడా ఇక్కడ నుంచి పొందవచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ గ్రీవెన్స్ అనేది చేశాను కాబట్టి స్టేటస్ అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే నేను అప్లై చేసి పిఎఫ్ 15 డేస్ అవుతుంది, ఇంకా అండర్ పాసే ఉంది, ఇది కామన్ నాకు తెలుసు. కానీ ఈపీఎఫ్ఓ ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాము. దాని ద్వారా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందుగా మనము కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్ రేజ్ చేస్తామో మనకు ఒక రిజిస్టర్కి సంబంధించి రిజిస్టర్ ఐడి ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనము ఆ నెంబర్ని ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గ్రీవెన్స్ యొక్క స్టేటస్ని అయితే చూపిస్తున్నాను. సో ఈపీఎఫ్ఓ మనకి ఏం చెప్పిందంటే ఇక్కడ చూడండి, మినిమము 20 డేస్ అయితే మనకు రిక్వైర్మెంట్ ఫర్ సెటిల్మెంట్కు టైం అయితే తీసుకుంటుందని చెప్తుంది. సో 20 డేస్ అంటే ఖచ్చితంగా 20 డేస్ అని కూడా కాదు, కొన్నిసార్లు 20 డేస్ కంటే ఎక్కువ కూడా టైం అయితే పడుతుంది. 25 డేస్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు, 1 మంత్ కంటే ఎక్కువ కూడా కొన్నిసార్లు తీసుకున్న సందర్భాలు అయితే ఉంటాయి. కానీ మ్యాక్సిమం అయితే 1 మంత్ లోపే పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది. కొందరికి 1 వీక్లో కూడా సెటిల్ అవుతుంది. అలాగని అందరికీ ఇదే విధంగా ఉంటుందని కాదు, ఒక్కొక్క పిఎఫ్ ఆఫీస్లో ఒక్కొక్క రకంగా క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఫెస్టివల్ ఉందనుకోండి, చాలామంది పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫెస్టివల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సాటర్డే సండే పిఎఫ్ ఆఫీసు మనకు హాలిడే ఉంటుంది. అడిషనల్గా ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ ఉంటే ఇంకా మళ్ళీ మనకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో పిఎఫ్ క్లెయిమ్ అనేది 10 డేస్లో సెటిల్ అయ్యేది 20 డేస్, 25 డేస్ కూడా టైం అనేది పడుతుంది. కాబట్టి మీరు కామెంట్ చేస్తున్నారు కదా, మాకు అండర్ ప్రాసెస్ ఉంది, 1 వీక్ అవుతుంది అనేసి. 1 వీక్ కాదు, 1 మంత్ వరకు కూడా మనకు టైం అనేది తీసుకోవచ్చు. కానీ ఈపీఎఫ్ఓ మనకు 20 డేస్ అని చెప్తుంది. 20 డేస్ లోపే కొందరికైతే వస్తుంది, అలాగని అందరికీ వస్తుందని గ్యారంటీ అయితే ఏమీ లేదు. మీరు కరెక్ట్గా పిఎఫ్ అప్లై చేస్తుంటే లేట్ అయినా పర్లేదు, పిఎఫ్ అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, ఒక 30 డేస్ అయితే చూడండి, తప్పకుండా క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.